ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ నీళ్ళు వేడి చేస్తున్నారు. ఎలా అంటారా? చూస్తున్నారు కదా ఈ వాటర్ బాటిల్స్, ఇవన్నీ ఈ వాటర్ బాటిల్స్ అన్నీ పోగి వేసి ఇందులో వేస్తున్నారు. నీళ్ళు వేడి అవుతున్నాయి. ఇందులో నీళ్ళు మనం నార్మల్గా పైన పెడతాం కదా, ఎక్కడున్నాయని అనుకుంటున్నారు కదా నీళ్ళు మీరు. అయితే నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసా? నీళ్ళు ఈ చుట్టుపక్కన బాడీ ఉంది కదా, ఈ బాడీలో నీళ్ళు, వేడి నీళ్ళు ఉంటాయి. ఈ బాడీలో మధ్యలో మంట ఉంటుంది. నీళ్ళు వేడి ఎక్కాక ఇందులో నుండి బయటికి వస్తాయి. అది ఓపెన్ చేస్తే నీళ్ళు మసిలాగా. నీళ్ళు లోపలికి పంపించడం ఎలా అంటే, ఇదిగోండి అక్కడ ఉంది కదా, అందులో పైప్ పెడతారు. ఆ పైప్ అందులో పెడితే నీళ్ళు నిండిపోయి ఉంటాయి. ఇందులో నీళ్ళు ఎంట్రీ, ఇది ఎగ్జిట్. మనం నార్మల్గా నీళ్ళు చూసుకోవాలి అని అంటే ఇది తీసి కూడా చూసుకోవచ్చు. అయితే ఈ మండడానికి కొద్దిగా గాలి కావాలి కదా, ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ అనేది కింది నుండి పెట్టారు అన్నట్టు సిస్టమ్. చూస్తున్నారు కదా, కింది నుండి వాటర్ బాటిళ్ళు ప్లస్ ఈ కొన్ని కట్టె ముక్కలు ఇందులో వేస్తున్నారు. ఇదేంటంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. మనకి ఏంటంటే క్యాంప్ ఫైర్ లాగా ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం నీళ్లు కూడా వేడి చేసుకోవడానికి యూజ్ఫుల్ ఉంటుంది. ఇది బాడీ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా వెయిట్గా కూడా ఉంటుంది. నాకు ఇది సిస్టమ్ భలే నచ్చిందండి. చూసాక చాలా సంతోషం అనిపించింది. చూడండి ఈ సిస్టమ్. ఈ ప్రాంతం ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో ఒక హిమాలయాలకి దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంటుంది, వర్షపాతము, చలి ఎక్కువ. కాబట్టి మనము ఎలక్ట్రిక్ని నమ్ముకోలేము. అట్లా అని చెప్పి సోలార్ ఉన్నాయి. సోలార్ కూడా ఎండ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు, చలికి మబ్బుకి. సో ఇది సిస్టమ్ బాగా చేశారు. పైప్ పెడితే వేడిగా అవుతూ ఉంటాయి, నీళ్ళు ఇందులో నుండి వచ్చి బకెట్లో పడుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ ఉంది. ఓపెన్ చేస్తే నీళ్ళు కొద్దిగా వేడి ఎక్కాక ఇందులో నుండి వస్తాయి. చూడండి. नहीं फिर लगा रहा हूँ, अभी तो गर्म भी नहीं हुआ वो। नहीं खाना है क्या? डालो। थोड़ा बहुत गर्म लग रहा है, बस हल्का। करंट मारा अभी 100 लीटर है भैया। कितना लीटर है इस पे भाई? इसका कैपेसिटी कितना है? कितना कैपेसिटी है इसका? 100 लीटर्स कैपेसिटी अंटा है इंदुलो। तो उसके बाद जब गर्म होगा ना, तो कुछ भी दे, मतलब आप बोलो तो एक्स्ट्रा भी दे देगा पानी। हाँ गर्म रहेगा, कंटिन्यू ठंडा डालता रहेगा। कितना टाइम लगता है गर्म होने में? 1 से 1.5 घंटा अगर हीट बढ़िया मिल गया तो ये गर्म हो जाएगा। हाँ तो एक गर्म होने के बाद सुबह तक गर्म ही रहता है इसमें? तो इसका हीट नीचे पानी नहीं गिरना चाहिए ना। हाँ लोहे का है ना, गर्म होने के बाद ठंडा नहीं होगा। क्या ये जलता है क्या गर्म होने के बाद? नहीं, ये बॉडी अंदर जो इसका लोहा होता है ना, गर्म हो रखा होता है, इसके लिए वो हीट रहता है। उसके नीचे भी गर्म। नहीं बाहर से तो नहीं जलता ना ये? नहीं बाहर से नहीं, अंदर से हीट मिलता है इसको। लिट्टी जो बना है इसका, ये नीचे से अंदर तक वो पानी की रोकने के लिए। इसको क्या बोलते? దీన్ని వాటర్ బాయిలర్ అంటారు.